నెల్లూరు కిచెన్కి స్వాగతం. దీపావళి సందర్భంగా నువ్వుల లడ్డూలు ఇంకా సున్నుండలు తయారు చేస్తున్నాము. ముందుగా నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము. నువ్వుల లడ్డూకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ నువ్వులు, 1 చిప్ప కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్ప, బెల్లం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి నువ్వులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ అయ్యింది. ఇంకా దించేసుకోవాలి. ముందుగా బెల్లాన్ని దంచి ఉంచుకోవాలి, ఎందుకంటే బెల్లం మిక్సీలో వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. దంచిన బెల్లాన్ని బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరిని సన్నగా తరిగి మిక్సీలో వేసుకోవాలి. ఎండు కొబ్బరి, బెల్లము, నువ్వులు ఈ మూడింటిని వేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ముందుగా ఎండు కొబ్బరి, నువ్వులు 2 వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు కరోనా టైం కదండి, ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఇలాంటి స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. రేపు సున్నుండలు వీడియో పెడుతున్నాము, అది కూడా చూసి తయారు చేసుకోండి. అది కూడా ఈజీగానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, హెల్త్కి మంచిది. మిక్సీలో వేసిన మొత్తాన్ని తీసి బౌల్లో వేసుకొని ఉండలు పట్టి తీసి పెట్టాలి. రండి, ఇలా రౌండ్గా ఉండలు బట్టి చేతితో కొంచెం గట్టిగా ఉండలు బట్టి రౌండ్గా చేసి షేప్ వచ్చేటట్టు ప్లేట్లో పెట్టుకుంటూ ఉండాలి. చిన్నగా చేయండి, పొడి మళ్ళీ ఇదైపోతుంది, పొడి పొడిగా వచ్చేస్తుంది. గట్టిగా అదిమి చిన్నగా చేస్తే రౌండ్గా ఉండలు వచ్చేస్తాయి. ఇంతేనండి, ఈజీగా సింపుల్గా నువ్వుల లడ్డు తయారైపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడండి.